అసలు ఆర్క్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది? ఆర్క్ రియాక్టర్ నుండే సూట్ అంతటికి పవర్ వస్తున్నప్పుడు మార్క్ 42కి ఛార్జింగ్ ఎందుకు పెడతాడు? నిజంగానే వాండా కోర్ పర్వతం పగిలిపోయినప్పుడు వాండా చనిపోయిందా? క్యాంగ్ వెళ్లిపోవడంతో డాక్టర్ డూమ్ ఎంసీయూస్ బిగ్ బ్యాడ్ మ్యాంటిల్ ను తీసుకోబోతున్నాడా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియో. ఈ వారంలో మీరు అడిగిన టాప్ 3 క్వశ్చన్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి గైస్. అదేంటి అంటే మీకు కూడా ఎంసీయూకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ డౌట్ గనక ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాని గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది? అయితే నాకు తెలిసినంత వరకు మీలో చాలా మందికి ఆర్క్ రియాక్టర్ గురించి మినిమం నాలెడ్జ్ అయినా తెలిసి ఉంటుంది. ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం తెలిసి ఉంటుందిలేండి. కానీ మనం ఈ రోజు మన రియల్ వరల్డ్ సైన్స్ నాలెడ్జ్ తో ఈ ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఆర్క్ రియాక్టర్ అనేది ఒక చిన్న సైజ్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పవచ్చు. అయితే జనరల్ గా మీరు ఎప్పుడొకప్పుడు పార్టికల్ యాక్సెలరేషన్ గురించి వినే ఉంటారు. మీరు ఫ్యాక్ట్స్ వీడియోస్ చూసేవారైతే ఈ పార్టికల్ యాక్సెలరేషన్ లేదా పార్టికల్ కొలైడర్ గురించి తెలిసే ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్ గా చెప్పాలి అంటే ఈ పార్టికల్ యాక్సెలరేషన్ అనేది ఒక రింగ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అండ్ ఆ రింగ్ స్ట్రక్చర్ లో ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తున్న పార్టికల్స్ ని ఒకదానితో మరొకటి కొలైడ్ అయ్యేలా చేస్తారు. అండ్ అప్పుడు కొంచెం ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా న్యూక్లియర్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సేమ్ మన ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్ లో జరిగే ప్రాసెస్ కూడా ఇదే, బట్ కొంచెం చిన్న సైజ్ లో ఉంటుంది అంతే. అయితే మనం ఈ ఆర్క్ రియాక్టర్ ని రియల్ లైఫ్ లో చేయగలమా అంటే ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీతో అయితే ఈ ఆర్క్ రియాక్టర్ ని చేయడం ఇంపాసిబుల్. ఈవెన్ నేను ఇందాక చెప్పిన కొలైడర్ సైజ్ కూడా 27 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 100 కంట్రీస్ అండర్ గ్రౌండ్ లో ఈ కొలైడర్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన స్టార్క్ ఆర్క్ రియాక్టర్ ఏ రేంజ్ లో పనిచేస్తుందో. ఇంకా మార్క్ 42 విషయానికి వస్తే అన్ని ఆర్మర్స్ కి డిఫరెంట్ గా టోనీ ఈ ఆర్మర్ కి చార్జ్ పెడతాడు. అయితే ఈ సూట్ కి ఉన్న స్పెషాలిటీ కారణంగానే టోనీ దీనికి చార్జ్ పెట్టాల్సి వస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ సూట్ లో ఏ పార్ట్ నైనా టోనీ ఈజీగా ఫుల్ సూట్ లేకుండానే యాక్సెస్ చేయగలడు. అండ్ ఆర్క్ రియాక్టర్ తో పనిచేసేలా చేయాలి అంటే ఈ సూట్ లో ఉన్న ప్రతి పార్ట్ కి ఒక ఆర్క్ రియాక్టర్ పెట్టాలి. కానీ అప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ 3 లో మార్క్ 42 అనేది ఒక ప్రోటోటైప్ మాత్రమే. ఈవెన్ దాని ప్రతి పార్ట్ కి ఇండివిజువల్ పవర్ సోర్స్ ఉన్నా సరే అది సెంట్రల్ ఆర్క్ రియాక్టర్ పవర్ తో మ్యాచ్ అవ్వదు. సో గైస్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేనేమైనా తప్పు చెప్పుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన లిస్ట్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఎండింగ్ లో వాండా నిజంగానే చనిపోయిందా? అయితే దీనికి మార్వెల్ ఒక బుక్ ద్వారా సమాధానం చెప్పింది. రీసెంట్ గా మార్వెల్ రిలీజ్ చేసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ అఫీషియల్ టైమ్ లైన్ అనే బుక్ లో దీని గురించి రాసి ఉంది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లోనే ఎంసీయూ వాండా స్టోరీ ముగిసిపోయిందని క్లియర్ గా ఈ బుక్స్ లో మెన్షన్ చేసి ఉంది. సో మార్వెల్ అయితే వాండా చనిపోయింది అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తన సోల్ అనేది ఇంకా విచెస్ రోడ్ లో ఉంది అని ఇంటర్నెట్ లో కొన్ని రిపోర్ట్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఈవెన్ అగాథా డార్క్ హోల్ డైరీ షోలో కూడా వాండా కనబడబోతుందని చెప్పి కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ ఈవెన్ అది ఫేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అందుకే మన ఛానల్ లో దాని గురించి ఎక్కువగా మెన్షన్ చేయలేదు. అయితే గైస్ మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, మార్వెల్ చెప్పింది ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనల్ని మార్వెల్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బుక్ లో చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. మార్వెల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒకలా ట్రై చేస్తుంది. అయితే నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే రాగ్నర్క్ మూవీలో హెలా విషయంలో కూడా మార్వెల్ ఇలానే చేసింది. ఇక్కడ సరిగ్గా గమనిస్తే హెలా చనిపోలేదు, బట్ మనం మాత్రం హెలా చనిపోయింది అనుకునేలా చేసింది మార్వెల్. సో ఇప్పుడు కూడా వాండా చనిపోయినట్టు మనకి చూపించలేదు. పర్వతం మీద పడింది అది నిజమే, కానీ మనకి చనిపోయినట్టు కన్ఫర్మేషన్ గా మూవీలో అయితే ఏమీ చూపించలేదు. సో వాండా కూడా ఇంకా బ్రతికి ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డాక్టర్ డూమే ఎంసీయూలో క్యాంగ్ మ్యాంటల్ ని తీసుకోబోతున్నాడా? అయితే ఇక్కడ క్యాంగ్ మ్యాంటల్ అంటే క్యాంగ్ ప్లేస్ లోకి తన రావడం కాదు. క్యాంగ్ వెళ్లిపోయాడు కాబట్టి తన బదులు ఇప్పుడు ఎంసీయూస్ నెక్స్ట్ బిగ్ బ్యాడ్ గా డూమ్ రాబోతున్నాడా అని. అయితే గైస్ ఈ క్వశ్చన్ కి మనం పర్ఫెక్ట్ గా అయితే ఆన్సర్ చెప్పలేము, కానీ మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ తో దీని గురించి మాట్లాడుకుందాం. అయితే మార్వెల్ సీక్రెట్ వార్స్ లెవెల్ కు విలన్ గా క్యాంగ్ ని ఎంచుకుంది. అండ్ అసలు నిజం చెప్పాలి అంటే ఈ సాగాకు క్యాంగ్ కన్నా పర్ఫెక్ట్ విలన్ దొరకడు. అదే ఈ క్యారెక్టర్ కి ఉన్న స్పెషాలిటీ. అండ్ మార్వెల్ కూడా ఈ లెవెల్ లోనే క్యాంగ్ ని చూపించింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది కాబట్టి మరో విలన్ ను ఇంట్రడ్యూస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఈ విధంగా చూసుకుంటే మార్వెల్ డాక్టర్ డూమ్ నే కొత్త విలన్ గా ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సీక్రెట్ వార్స్ లెవెల్ లో క్యాంగ్ ని రీప్లేస్ చేయగలిగేది డూమ్ మాత్రమే. ఈవెన్ కామిక్స్ లో ఉన్న సీక్రెట్ వార్స్ కి కూడా మెయిన్ విలన్ డాక్టర్ డూమే. సో ఈ విధంగా చూస్తే డాక్టర్ డూమ్ ఎంసీయూకు నెక్స్ట్ మెయిన్ విలన్ గా అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఇదంతా మన చేతిలో లేదు కదా, మార్వెల్ ఏం చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. సో గైస్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటి అంటే ఈ వీడియోనే మన ఛానల్లో రాబోయే లాస్ట్ వీడియో, అంటే 2023లో రాబోయే లాస్ట్ వీడియో. సో ఈ సంవత్సరం మన ఛానల్ గురించి చెప్పాలి అంటే మన ఛానల్ పరిస్థితి కొంచెం రకరకాలుగా ఉందనే
అనే చెప్పాలి. కానీ మీ సపోర్ట్ కారణంగానే మేము ఛానల్ మీద పూర్తి స్థాయిలో పని చేయడం మొదలు పెట్టాము. సో మీ ఆదరణకి థ్యాంక్స్ గైస్. ఈ థ్యాంక్స్ అనేది నేను ప్రతి వీడియో లాస్ట్ లో చెప్పే థ్యాంక్స్ అయితే కాదు, ఇది ఒక స్పెషల్ థ్యాంక్స్. అది కూడా మన సార్ తెలుగు ఫ్యామిలీ మొత్తానికి. అండ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మేము కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో మళ్ళీ మనం కొత్త సంవత్సరంలో కొత్త వీడియోతో కలుసుకుందాం. అండ్ విషింగ్ యూ ఏ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.